సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనల్లీ చాలా టైం తర్వాత విలన్ బై నేచర్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన అనమాట. ఒక సీరియస్ టాపిక్ పైన. అంటే మీకు తెలుసు రీసెంట్లీ ఏం జరుగుతుందో, అంటే మన సోనం రఘువంశీ, అంటే ఆ టాపిక్ గురించి మీరు ఆల్రెడీ విన్నట్టున్నారు. కానీ దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు మన లేటెస్ట్ వీడియో చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను మన విలన్ బై నేచర్ ఛానల్లో స్లోలీ యాక్టివ్ అవుతున్నాను. ఆయనకు తెలుసు నేను దాంట్లో అంత పర్ఫెక్ట్ లేనని. ఎందుకంటే సీరియస్ అంటే క్రైమ్ స్టోరీస్లో, ఈ హారర్ స్టోరీస్లో అంత పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ వీడియో చేసి నాకు ఇదే ఎక్కువ అలవాటు అయింది అనమాట. ఓకే, అక్కడ నేను వీడియో చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. ఓకే, డబ్ల్యూడబ్ల్యూ వచ్చేస్తుంది అనమాట. సో చాలా కంట్రోల్ చేసి వీడియో చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో వచ్చేసాయి అనమాట. ఇప్పుడు స్లోలీ మన విలన్ బై నేచర్ ఛానల్లో వీడియోస్ వస్తాయంటే కనీసం వారంలో 1-2 నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ ఛానల్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనలీ మన హీకులియో పైన మనకి అప్డేట్ వచ్చేసింది అనమాట. అంటే చూడండి, హీకులియోకి మా డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో సైన్ చేసుకుంది అనమాట. ఏదో సైన్ చేసుకోలేదని కాదు, హీకులియోకి ఎప్పుడో మా డబ్ల్యూడబ్ల్యూ సైన్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఫైనలీ డెబ్యూ చేసే టైం వచ్చి అనమాట. అంటే సైన్ చేసుకుంది అంటే ఉన్నాడు, కానీ ఇంకా డెబ్యూ చేయలే కదా. కానీ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేసే టైం వచ్చిందన్నమాట మన హీకులియోది. అండ్ ఆ డెబ్యూయింగ్ ఎప్పుడో కాదు, మేబీ రేపు స్మాక్ డౌన్లో కావచ్చు, లేదా నెక్స్ట్ వీక్ కావచ్చు. అంటే ఇంకో వారంలోనే కావచ్చు అని చెప్తున్నారు. ఎక్కువైతే నెక్స్ట్ స్మాక్ డౌన్ అంటున్నారు అనమాట. రేపు స్మాక్ డౌన్లో కావచ్చు, నెక్స్ట్ స్మాక్ డౌన్లో కావచ్చు అని ఇలాంటి అప్డేట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఒక స్టోరీ గమనిస్తే అక్కడ జేకబ్ ఫాటు, అంటే మన సోలో సికోవా అండ్ జేసీ ఉన్నారనమాట. అంటే జేకబ్ ఫాటు, సోలో సికోవా, జేసీ మధ్యలో ప్రాబ్లం అయిపోయింది కదా. అండ్ సోలో సికోవా అండ్ మన జేసీ ఇద్దరు ఉన్నారనమాట. జేకబ్ ఫాటు ఒక్కడు ఉన్నాడనమాట. సో మేబీ జేకబ్ ఫాటు సైడ్ వచ్చినా రావచ్చు, లేదా ఇంకో వేరే మ్యాచ్లో యాడ్ కావచ్చు, వేరే స్టోరీ కావచ్చు, లేదా జేకబ్ ఫాటు సైడ్ వచ్చినా రావచ్చు. మేము చెప్పలేమన్నమాట. ఎవరైనా ఒక్కరి సైడ్ వచ్చినా రావచ్చు, లేదా ఒక మ్యాచ్లో కావచ్చు. బట్ డెబ్యూ మాత్రం చేస్తాడు హీకులియో అని ఇలాంటి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో చూద్దాం, ఇప్పుడు మన హీకులియో డెబ్యూ చేస్తే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బేలా ట్విన్స్ గురించి, మన బ్రీ బేలా గురించి. ఎందుకంటే బాస్, మీకు ఆల్రెడీ తెలుసు మన నిక్కీ బేలా ఆల్రెడీ మా డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసింది అనమాట. రీసెంట్లీ రాలోవి కనిపించింది అండ్ మా లీ మోర్గన్తో ఫ్యూడ్లో కనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ అంటే లైక్ మా నిక్కీ బేలా లాంటి సూపర్ స్టార్స్, అంటే పాత ఉమెన్ సూపర్ స్టార్స్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎవల్యూషన్ ఉందన్నమాట. నెక్స్ట్ మంత్లో ఎవల్యూషన్ ఉంది. అండ్ ఆ ఎవల్యూషన్ అనేది అంటే మన ఉమెన్స్ కోసం ఒక స్పెషల్ ఉంటాయన్నమాట, ఆ ప్రీమియం ఈవెంట్. అండ్ మేబీ దాంట్లో మన మెన్ సూపర్ స్టార్ మ్యాచెస్ యాడ్ చేయొచ్చు, కానీ ఎక్కువ మన ఉమెన్ సూపర్ స్టార్స్ కోసం ఉంటాయన్నమాట. ఎవల్యూషన్ 2 అని అంటున్నారు దీన్ని. సో అందుకనే ఇప్పుడు మన బ్రీ బేలా వచ్చినా రావచ్చు అనమాట. అంటే మన బేలా ట్విన్స్, అంటే మన నిక్కీ బేలా అంటే సిస్టర్ అనమాట. మన బ్రీ బేలా అంటే ఇప్పుడు ఎవరెవరు చాలా టైంలో చూస్తున్నారు, చాలా బాగా తెలుసు అనమాట. సో మన బ్రీ బేలాబీ టాక్లో ఉంది మన డబ్ల్యూడబ్ల్యూతో. సో మేబీ మన బ్రీ బేలాబీ వచ్చినా రావచ్చు ఇన్ ఫ్యూచర్లో. అది నిక్కీ బేలాతో మళ్ళొకసారి హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా కనిపించచ్చు మనకి బేలా ట్విన్స్ ఇన్ ఫ్యూచర్లో చూడంగా దొరకవచ్చు అనమాట. అని ఈ టైప్లో మనకి ఒక రూమర్ వస్తుంది అనమాట. సో చూద్దాం, ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మంచిదే బాస్. ఎందుకంటే రూమర్స్ అయితే వస్తున్నాయి మన బ్రీ బేలా, అంటే ఇప్పుడు నిక్కీ బేలా వచ్చిందా. సో బ్రీ బేలా ఇన్ ఫ్యూచర్లో వచ్చినా రావచ్చు అంట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మా డబ్ల్యూడబ్ల్యూ డ్రాఫ్ట్ గురించి. ఎస్, అంటే అసలు రసల్మేనియా తర్వాతనే డ్రాఫ్ట్ జరుగుతుంది, కానీ రసల్మేనియా అయిపోయింది ఎప్పుడు, కానీ ఇంకా డ్రాఫ్ట్ జరగడం లేదు. అండ్ ఫాక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత మన స్మాక్ డౌన్ ఎక్కువ మనకి అక్టోబర్లో మన డ్రాఫ్ట్ చూడడానికి దొరికింది. కానీ మన స్మాక్ డౌన్ మళ్ళీ ఒకసారి ఫాక్స్ నుంచి యూఎస్ఏ నెట్వర్క్ పైన వచ్చేసాయి అనమాట. వాళ్ళ కంట్రీ గురించి మాట్లాడతాం. మన కంట్రీలో అయితే మన రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే అది నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది అనమాట. కానీ వాళ్ళ కంట్రీలో స్మాక్ డౌన్ స్టిల్ అంటే టీవీ నెట్వర్క్ పైన వస్తుంది అనమాట, యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుంది అనమాట వాళ్ళ కంట్రీలో స్మాక్ డౌన్. సో ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ గురించి మాట్లాడితే ఇంతకుముందు అక్టోబర్లో జరిగింది, ఇంతకుముందు ఏమో రసల్మేనియా తర్వాత జరుగుతుండే. అండ్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే డ్రాఫ్ట్ మేబీ సమ్మర్ స్లామ్ తర్వాత జరగచ్చు అని ఇలాంటి ఒక చిన్న రూమర్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మేబీ సమ్మర్లో అండ్ సమ్మర్ స్లామ్ తర్వాత అనమాట. అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ తర్వాత అంటే ఇంకా ఎప్పుడైనా కావచ్చు. ఎక్కువ మన సెప్టెంబర్ మంత్ అని చెప్తున్నారు. సెప్టెంబర్ మంత్లో మన ప్రీమియర్ ఎపిసోడ్ ఆఫ్ స్మాక్ డౌన్లో మన డబ్ల్యూడబ్ల్యూ డ్రాఫ్ట్ మనకి చూడంగా దొరకవచ్చు. అంటే సమ్మర్ స్లామ్ తర్వాతనే అంటున్నారు. సో చూసాం, ఇప్పుడు సమ్మర్ స్లామ్ కంటే ముందు జరుగుతుంది డ్రాఫ్ట్, లేదా సమ్మర్ స్లామ్ తర్వాతనే మన డ్రాఫ్ట్ మనకి చూడాలి. ఎందుకంటే డ్రాఫ్ట్ పైన మాత్రం అప్డేట్ వచ్చింది. అండ్ ఓపెన్గా చెప్పాలంటే బాస్, ఇప్పుడు మీరే ఆలోచించండి, డ్రాఫ్ట్ జరిగితే ఎంత, జరగకపోతే ఎంత. ఎందుకంటే వీళ్ళు ఎటు తిరిగి అంటే వీళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు రా నుంచి స్మాక్ డౌన్లో తీసుకొచ్చేస్తారు సూపర్ స్టార్కి, అండ్ స్మాక్ డౌన్ నుంచి రాలో తీసుకొస్తారు అనమాట. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు చేస్తారు. కానీ డ్రాఫ్ట్ ఏంటంటే జస్ట్ ఒక ఎపిసోడ్
ఎపిసోడ్ గుంజాలంటూ గుంస్తారనమాట. అండ్ ఒకవేళ రా వర్సెస్ స్మాక్ డౌన్ చేద్దాం అంటే ఈసారి సర్వైవర్ సిరీస్లో రా వర్సెస్ స్మాక్ డౌన్ చేద్దాం వార్ గేమ్స్ కాకుండా ఇలాంటి ప్లాన్స్ ఉంటే మాత్రం అప్పుడు డ్రాఫ్ట్ ఎఫెక్ట్ మనకి ఇంకా చాలా గట్టిగా చూడడానికి వస్తాయి, అప్పుడు కొంచెం సీరియస్గా చూడడానికి వస్తాయి. ఒకవేళ సర్వైవర్ సిరీస్లో రా వర్సెస్ స్మాక్ డౌన్ మ్యాచెస్ ఇలాంటివి ఏం జరగకపోతే అప్పుడు ఈ డ్రాఫ్ట్ జరిగినా ఒకటే జరగకపోయినా ఒకటే బాస్ ఓపెన్లీ చెప్పాలంటే. అచ్చా, ఇప్పుడు నేను మీ అందరూ ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ అయితే మీరు ఈ ఫోటోని చూడండి. అంటే ఈ ఫోటోలో మన R-Truthది మనకి న్యూ లుక్ బి చాలా క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ న్యూ లుక్తో పాటు మనకి R-Truth షోల్డర్ పైన మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కనిపిస్తుంది బాస్. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే నిజంగానే ఇన్ ఫ్యూచర్లో మన R-Truth మన WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ లేదా మన WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలిస్తే అసలు ఎట్లా ఉంటుందో అనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి బాస్. నేను డైలీ అంటే ఏదో క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చాలామంది చాలా మంచి మంచి ఆన్సర్ ఇస్తున్నారు అనమాట. సో అందుకని ఈ క్వశ్చన్ మీరు అడుగుతున్నాను నేను మీ అందరికీ. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఏదో క్వశ్చన్ అని కాదు, ఇన్ ఫ్యూచర్లో రియాలిటీ జరగచ్చు అంటే రియల్లో ఏమైనా జరగచ్చు అనమాట. ఎందుకంటే R-Truth లాంటి సూపర్ స్టార్ అంటే చాలా మంచి సూపర్ స్టార్ మనకు తెలుసు ఆల్రెడీ. బట్ రీసెంట్ టైంలో ఒక ఫన్నీ క్యారెక్టర్ ఉండనమాట. దాని తర్వాత ఒకటిసారి రిలీజ్ కాగానే ఫ్యాన్ సైడ్ నుంచి ఎక్కువ సపోర్ట్ రాగానే ఏమైపోయింది, ఒకటిసారి లుక్ చేంజ్ అయిపోయింది అనమాట. ఆ ఫనీ క్యారెక్టర్ నుంచి మన R-Truth ఒక సీరియస్ క్యారెక్టర్లో వచ్చేసింది అనమాట. సో ఇవన్నీ చేంజెస్ జరిగినప్పుడు కానీ ఏమైనా కావచ్చు కదా బాస్, మీరే అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో మన R-Truth వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ లేదా అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలవచ్చు అనమాట. సో అందుకనే నేను ఈ క్వశ్చన్ మీకు అడుగుతున్నాను, మీ ప్రకారం నిజంగానే అసలు R-Truth ఒక డిజర్వింగ్ అంటారా? మీ ప్రకారం నిజంగా చెప్పండి. అంటే ఇప్పుడున్న ఈ సీరియస్ లుక్ని పట్టుకొని చెప్పండి, ఇన్ ఫ్యూచర్లో R-Truth గెలిస్తే మంచిగా ఉంటుందా, డిజర్వింగ్ కాదా? అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మన ఓమాస్ పైన మనకి ఒక అప్డేట్ వచ్చింది అనమాట. చూడండి, ఓమాస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన WWEలో అంత యాక్టివ్గా కనిపిస్తలేడు. అంటే ఏదైనా స్పెషల్ అట్రాక్షన్ ఉన్నప్పుడు మన WWE వాడుతుంది అనమాట మన ఓమాస్కి. అండ్ రీసెంట్లీ మన ఓమాస్ ఒక న్యూస్ షేర్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన ఓమాస్ అంట WWEతో ఒక న్యూ మల్టీ ఇయర్ డీల్ సైన్ చేసినారంట. చూసినారా, అంటే ఇక్కడ ఉన్న సూపర్ స్టార్స్ రిలీజ్ అయిపోతున్నారు కానీ కనిపించలేని సూపర్ స్టార్ అంటే కనిపిస్తలేడు కదా, ఎక్కువ కనిపిస్తలేడు. అంటే ఏదో కావాలని కాదు, WWE ఎక్కువ మన WWE అంతా అంటే స్టోరీ లైన్లో బుక్ చేస్తారు అనమాట. బట్ అయినా WWEలో అంత యాక్టివ్గా కనిపిస్తలేడు. బట్ అలాంటి సూపర్ స్టార్కి మల్టీ ఇయర్ డీలాలు సైన్ చేసినట్టే ఒక మంచి కాంట్రాక్ట్ ఇచ్చినారనమాట. సో ఇట్లా ఉంటుంది బాస్. అంటే ఒక్కొక్కసారి ఉన్న సూపర్ స్టార్కి సరిగా ఛాన్స్ దొరకదు, ఒకసారి లేని సూపర్ స్టార్కి మంచి మంచి కాంట్రాక్ట్స్ దొరుకుతాయి అనమాట. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఓమాస్ కోసం మంచి ప్లాన్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. సో అందుకని ఓమాస్తో ఒక మంచి మల్టీ ఇయర్ డీల్ వాళ్ళు సైన్ చేసిన. ఇప్పుడు మల్టీ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే మినిమం 2 సంవత్సరాల పైన ఉంటేనే మల్టీ ఇయర్ అంటారు అనమాట. సో మేబీ 2-3 సంవత్సరాలది ఒక మంచి డీల్ కావచ్చు మన ఓమాస్ది మన WWEతో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బాస్, ఇది నిజం చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ మాట చెప్పబోతున్నాను, ఇది చాలా క్లియర్లీ గుర్తుపెట్టుకోండి. అండ్ అది ఏంటంటే ఏదో మల్టీ ఇయర్ డీల్ సైన్ చేసినారని రిలీజ్ కారని కాదు, ఇది WWE మీరు కాంట్రాక్ట్లో ఉన్నా లేకపోయినా అంటే వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. మల్టీ ఇయర్ డీల్లో ఉన్న సూపర్ స్టార్స్కి చాలాసార్లు రిలీజ్ చేసినారు. సో రిలీజ్ అనేది ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. కానీ ప్రజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే ఓమాస్కి మన WWE ఒక న్యూ డీల్ ఇచ్చింది అండ్ మన ఓమాస్ ఆ డీల్ సైన్ చేసినారు. సో బాస్, ఇప్పుడు మనం ఒక షాకింగ్ ట్విస్ట్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే మన గోల్డ్బర్గ్ పైన వచ్చాయన్నమాట ఈ అప్డేట్. అంటే మీరు మన నిన్నటి వీడియో చూసినారంటే మీద ఒకటి తెలుసు ఉంటుంది, నెక్స్ట్ రాలో మన గోల్డ్బర్గ్ రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే సౌదీ అరేబియాలో గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ బుక్ చేస్తారు. అండ్ సమ్మర్ స్లామ్లో మేబీ ఇలా మధ్యలో మ్యాచ్ కావాలంటే సౌదీ అరేబియా లేదా సమ్మర్ స్లామ్లో కావచ్చు అని నేను ముందే అప్డేట్ ఇచ్చినాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ రాలో గోల్డ్బర్గ్ వస్తాడని ఇలాంటి రూమర్స్ వస్తుందని ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక అప్డేట్ వచ్చిందనమాట. అండ్ అది ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ మన జూలై 12th రోజు కాకపోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో బుక్ చేద్దామని ప్లాన్ చేస్తుండంట. అందుకని జేవుస్తో టైటిల్ తీసుకున్నారు, అందుకని జేవుస్ ఓడిపోయింది. ఎందుకంటే ఆ రోజు అంటే మన జూలై 12th రోజు కాకపోయే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ బుక్ చేద్దామని ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అంటే అది జూలై 12th అనమాట. కానీ మన సౌదీ అరేబియా ఈవెంట్ గురించి మాట్లాడితే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి మాట్లాడితే ఇదే మంత్ ఎండింగ్లో ఉందన్నమాట, 28కి అనుకుంటా. సో ఈ మంత్ ఎండింగ్లో ఉంది మన సౌదీ అరేబియాలో నైట్ ఆఫ్ ఛాంపియన్స్. సో చూడాలి ఇప్పుడు గుంథర్ వర్సెస్
గోల్డ్ బగ్ మ్యాచ్ మనకి ఫస్ట్ మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చూడడానికి వస్తాయి, అండ్ దాని తర్వాత మన అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. అంటే 2 times ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతా లేదా ఓన్లీ ఒక్క షోలో జరుగుతుందా? ఇప్పుడు ఆ షో ఇప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లేదా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అది ఫ్యూచర్ తెలుస్తుంది. బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, అండ్ అది ఏంటంటే ఫ్యూచర్లో గోల్డ్ బగ్ కంపల్సరీ వస్తాడు, అండ్ గోల్డ్ బగ్ వర్సెస్ గుంథర్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ మేబీ మన గుంథర్ది లాస్ట్ మ్యాచ్, అంటే గుంథర్ అంటే మన గోల్డ్ బగ్ ఇది మేబీ లాస్ట్ మ్యాచ్ కావచ్చు, లేదా గోల్డ్ బగ్ కోసం అంటే ఫ్యూచర్లో ఇంకో ఫైనల్ అపోనెంట్వి కావచ్చు, లైక్ మన బ్రోన్ బ్రేకర్ అని ఈ టైప్లోవి ఒక అప్డేట్ వస్తుందన్నమాట, రూమర్ వస్తుందన్నమాట. సో చూద్దాం. సో ఇప్పుడు మీ ప్రకారము మన గోల్డ్ బగ్ ఫైనల్ అపోనెంట్ ఎవరుంటే మంచిగా ఉంటుంది, అంటే గుంథరేనా లేదా మన బ్రోన్ బ్రేకరా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో మన గోల్డ్ బగ్ వచ్చినప్పుడు మనకి ఇంకా చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది బాస్. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ గురించి, ఎందుకంటే ఇప్పుడు చాలా తొందరలోనే మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ది న్యూ పేరు, అంటే అలా ఫ్యాక్షన్ పేరు ఏందో అది మనకి ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతాయన్నమాట. ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ చాలా తొందరలోనే మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ పేరు రివీల్ చేస్తుందని ఈ టైప్లో ఒక అప్డేట్ వస్తుందన్నమాట. అండ్ సెత్ రాలిన్స్ కోసం ఒక న్యూ థీమ్ సాంగ్ వస్తుందంట. ఇప్పుడు మేబీ సెత్ రాలిన్స్ కోసం కావచ్చు, లేదా ఇలా ఫ్యాక్షన్ ఎంట్రీ అయినప్పుడు ఇలా ఫ్యాక్షన్ కోసం ఒక సపరేట్ థీమ్ సాంగ్ కావచ్చు. అండ్ ఇక్కడ సెత్ రాలిన్స్ పేరు వాళ్ళు మెన్షన్ చేసినారన్నమాట. సో సెత్ రాలిన్స్ కోసము న్యూ థీమ్ సాంగ్ వస్తుంది అని ఈ టైప్లో అప్డేట్. సో అందుకనే నేను మీ అందరికీ 2 చెప్తున్నాను. అండ్ అదేంటంటే మేబీ మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ చేంజ్ కావచ్చు, లేదా ఇలా ఫ్యాక్షన్ వచ్చినప్పుడు అంటే మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ అంటే నలుగురు అంటే మన బ్రోన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, సెత్ రాలిన్స్, పాల్ అంటే కలిసి ఎంట్రీ తీసుకున్నప్పుడు మేబీ ఒక ఇలా ఫ్యాక్షన్ది ఒక సపరేట్ థీమ్ సాంగ్ మేబీ ఈ టైప్లో ఏమైనా ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరకవచ్చు అనమాట. కానీ ఒక కన్ఫర్మ్ అప్డేట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ కోసం ఒక న్యూ థీమ్ సాంగ్ మాత్రం కంపల్సరీ వస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇలా ఫ్యాక్షన్ పేరు చాలా తొందరలోనే రివీల్డ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో చూడండి బాస్, ఫైనల్లీ ఇప్పుడు మనకి రోమన్ రేన్స్ రిటర్న్ పైన, అంటే ఇంతకుముందు మనీ ఇన్ ద బ్యాంక్లో రోమన్ రేన్స్ వస్తాడు, సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ ఫెయిల్ చేపిస్తాడని ఇలాంటి ఒక టాక్, ఇలాంటి ఒక రూమర్ వచ్చిండనమాట. కానీ అది నిజం కాలేదు. సో ఇప్పుడు మనకి ఏమని రూమర్ వస్తుందంటే, మీరు ఒకటి గమనించినారా, అంటే మన సీఎం పంక్ అండ్ జాన్ సినా ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు, అలా సెగ్మెంట్ జరిగినప్పుడు, అలా మధ్యలో మ్యాచ్ కన్ఫర్మ్ అవుతున్నప్పుడు సెత్ రాలిన్స్ అక్కడ వచ్చిండు. సెత్ రాలిన్స్ అక్కడ వచ్చి ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు చూపించిండు అనమాట. సో దాని అర్థం ఏంది అంటే, నేను క్యాష్ ఇన్ చేస్తాను అంటే చేయొచ్చు, మేబీ నేను మీ పైన చేస్తానేమో అని టైప్లో ఒక హింట్ ఇచ్చిండు అనమాట. అండ్ నిజంగానే ఏమవుతుందంటే, అంటే రూమర్ ప్రకారం చెప్తున్నాను, నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో సౌదీ అరేబియాలో ఇలా మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, జాన్ సీనా వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో అప్పుడు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసి మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ ఫెయిల్ చేపిస్తారనమాట. ఇప్పుడు ఫెయిల్ అంటే చూడండి ఇక్కడ 2 రూమర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ అది ఏంటంటే, అంటే సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ మొత్తంకి ఫెయిల్ కాదనమాట. అంటే మన సెత్ రాలిన్స్ ఆ బ్రీఫ్ కేస్ పెట్టి మ్యాచ్ అఫీషియల్ చేసే ముందే మన రోమన్ రేన్స్ వచ్చి అటాక్ చేస్తారనమాట. సో దానివల్ల సెత్ రాలిన్స్ ఆ క్యాష్ ఇన్ అఫీషియల్ అయ్యే ముందే అంటే అసలు క్యాష్ ఇన్ కాకుండా ఫెయిల్ అయిపోతాయి అనమాట. సో అంటే ఇప్పుడు మొత్తంకే బ్యాగ్ వెళ్ళిపోతుందని కాదు, చాలాసార్లు ఏమవుతుంది అంటే మన సూపర్ స్టార్స్ ఎవరైనా క్యాష్ ఇన్ చేయడానికి వచ్చినప్పుడు, అంటే వేరే సూపర్ స్టార్ ఏం చేస్తారంటే క్యాష్ ఇన్ అంటే అది అఫీషియల్ అయ్యే ముందే ఆ సూపర్ స్టార్ పైన అటాక్ చేసి ఫెయిల్ చేపిస్తారు. అంటే మొత్తంకి ఫెయిల్ అని చెప్పరు, దాన్ని జస్ట్ క్యాష్ ఇన్ ఒక ప్రయత్నం ఉంటుంది. అండ్ ఆ క్యాష్ ఇన్ ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఆపడం అంటారు అనమాట. సో ఆ టైప్లో ఏమైనా అంటే ఆ టైప్లో ఏమైనా జరగచ్చు అనమాట అని ఇలాంటి రూమర్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనీ ఇన్ ద బ్యాంక్లో రోమన్ వచ్చి క్యాష్ ఇన్ ఫెయిల్ చేపించేస్తాడు, అసలు అంటే ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవనియడని ఈ టైప్లో చాలా మనకి టాక్ వచ్చిందనమాట, రూమర్స్ వచ్చిందనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్యాష్ ఇన్ ఫెయిల్ అయిపోతే ఆ బ్రీఫ్ కేస్ సంగతి అంటే ఆ బ్రీఫ్ కేస్ ఉన్నా లేకున్నా ఒకటైపోతుంది కదా, అంటే బ్రీఫ్ కేస్కి వేస్ట్ చేసినట్టు అయిపోతుంది కదా. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో సెత్ రాలిన్స్ మేబీ సక్సెస్ఫుల్ క్యాష్ ఇన్ చేస్తారంటే క్యాష్ ఇన్ చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది అనుకుంటా, ఆ క్యాష్ ఇన్ సక్సెస్ఫుల్ కావచ్చు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఈ మ్యాచ్లో అంటే మన రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు, అంటే మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేస్తున్నప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేసి ఆ క్యాష్ ఇన్ ప్రయత్నానికి ఆపేస్తారనమాట. సో ఆ టైప్లో రోమన్ రేన్స్ అటాక్ చేస్తారనమాట మన సెత్ రాలిన్స్ పైన అని ఇలాంటి ఒక రూమర్ అనమాట. అండ్ దీని అర్థం మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఇన్ ఫ్యూచర్లో మేబీ మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసినప్పుడు, అది ఎప్పుడైనా కానీ ఇప్పుడు సమ్మర్ స్లామ్లో కానీ ఎప్పుడైనా
కానీ మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసినప్పుడు మేబీ ఆ క్యాష్ ఇన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి బాస్. సో ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. మీరేమంటారు, మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ సక్సెస్ అయితేనే మంచిదా లేదా ఫెయిల్ అయితే మంచిదా? అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే ఎస్ రూమర్స్ అయితే ఉన్నాయి. నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో వస్తాడు రోమన్ రేన్స్, ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మహీంద్రా బ్యాంక్లో కాకుండా మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో రిటర్న్ చేపిస్తున్నారు రోమన్ రేన్స్ అని ఇలాంటి ఒక రూమర్ ఉందన్నమాట. సో చూద్దాం, రిటర్న్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ తర్వాత ఇక మన ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడితే ఇక అది సమ్మర్ స్లామ్ అనమాట. సో ఇక వచ్చేయాలి, ఇక రోమన్ వస్తేనే మంచిది అనమాట. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.